ఇజ్జత్ తీసి గజ్జెగ్గట్టుడు అంటే గిదే చూడుర్రి. జనాల తిప్పలు తీర్చకుండా మా మీద పర్సనల్ అటాక్ అయింది సీఎం సారు అని అనుకుంటే గట్టిగా నడుచుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఇలా ఆరుట్ల కాడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఓపెనింగ్ చేస్తేందుకు పోయి ఆడ పండ్ల పని ప్రతిపక్షాల కౌంటర్లు వేసుకుంటా హరీష్ రావు తాడి చెట్టు వెరినని రేవంత్ రెడ్డి సార్ అనే వరకలా బడి పిల్లల కాడికి పోయి ఆ మాటలా మాట్లాడేది. చేసే పనులు చేయకుండా మాట్లాడేవి మాట్లాడకుండా ఇదా మీ పనితనం అనుకుంటా ఇచ్చి పడేసింది ఇట్లా. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్న పిల్లలు ఉన్నారు ఆడ, స్కూల్ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి ఇవాళ. ఏమంటాడు? హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా గాముచ్చట కావాలి. గాని నేను తాటి చెట్లకి పెరిగితే నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్ళకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. వరుస పెట్టి ఒక్కో పాయింట్ చెప్పుకుంటా సీఎం సార్ చేయవలసిన పనులు ఏమేమున్నాయి, బాకీ పడ్డ బాధ్యతలు ఏమున్నాయి, అమలు కావాల్సిన హామీలు ఏమున్నాయి అని అనుకుంటా పాయింట్ తీసి పబ్లిక్ ముంగట పెట్టింది ఇట్లా. మరి హరీష్ రావు అంత పొడుగు అనుకుంటా మాట్లాడిన సీఎం సాబు హరీష్ రావు ఇంత పొడుగు చెప్పిన లిస్టు గురించి ఏం మాట్లాడుతాడో రేపు చూడాలిగా.